దాదాపు 2 వారాల క్రితం కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించిన అభిజిత్ దిప్కే ఈ నెల 6న తాను భారత్ కు రానున్నట్లు ప్రకటించారు. తనను అరెస్టు చేసి జైలుకు పంపించే అవకాశాలున్నాయని, అయితే అన్నిటికీ సిద్ధపడే అమెరికా నుంచి వస్తున్నానని తెలిపారు. నీట్ ప్రశ్నపత్రం సహా వివిధ పరీక్షల నిర్వహణలో విఫలమై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామయ్యే లక్ష్యంగా తన మద్దతుదారులతో కలిసి జంతర్ మంతర్ దగ్గర ఆందోళన నిర్వహిస్తానని తెలిపారు. ఇప్పటికీ భారత ప్రజాస్వామ్య దేశమని నమ్ముతున్నా, శాంతియుతంగా ఆందోళన నిర్వహించేందుకు అనుమతి లభిస్తుందని ఆశిస్తున్నా. ఇక జైలు సంగతికొస్తే ఇంకెంతకాలం భయపడి బతుకుతాం? ఈ దేశం ఏమైనా ఒక పార్టీకి చెందిందా? ఈ దేశం మనందరిదే. నేను అమెరికాలో ఉద్యోగం చేస్తూ హాయిగా బతకొచ్చు. గత కొన్ని రోజులుగా చాలా ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చాయి. నేను వాటిని తీసుకోలేదు. భారత్కు తిరిగి రావాలని నిర్ణయించుకున్నా. ఎవరో వస్తారు, మనల్ని రక్షిస్తారని ఎంతకాలం ఎదురు చూస్తాం? శాంతి విశ్వసించే, రాజ్యాంగాన్ని అనుసరించే బొద్దింకలంతా భవిష్యత్తును కాపాడడానికి నాతో కలిసి రండి అని వీడియో సందేశంలో దిప్కే పేర్కొన్నారు. పూర్తి డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. రాజకీయాల్లో సంచలనం సృష్టించినటువంటి, అదేవిధంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి రాజకీయ పార్టీ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి ఇప్పుడు దాని అధినేతగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించి సోషల్ మీడియాతో పాటు మొత్తం దేశవ్యాప్తంగా ఒక తీవ్ర చర్చనీయాంశమైనటువంటి దాని పార్టీ స్థాపకుడుగా ఉన్నటువంటి అభిజిత్ దిప్కే ఈ నెల 6న భారత్ కు రానున్నట్టుగా ప్రకటించారు. సో అంటే మరొక 3 రోజుల్లో అతను భారత్ కు రాబోతున్నారు. అమెరికాలో అత్యున్నతమైన ఉద్యోగం చేస్తూ అక్కడే ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించారు. ఒకవేళ కనుక నేను భారత్ కు వచ్చినట్లయితే తనను అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి అభిజిత్ చెప్పిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఒకవైపు మొత్తం ఇటీవల కాలంలో మొత్తం దృష్టి అంతా కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీ పేరు పెట్టి ఆ పార్టీని స్థాపించి మొత్తంగా దేశవ్యాప్తంగా ముఖ్యంగా జెన్జీ కావచ్చు, ఇతరత్ర అన్ని రాజకీయ పార్టీల్లో ఒక రకమైన చర్చగా అభిజిత్ దిప్కే మారారు. ఇలాంటి తరుణంలో ఇప్పుడు తాజాగా కూడా అతను అమెరికాలో ఇన్ని రోజులు అసలు అమెరికాలో ఉన్నటువంటి అభిజిత్ దిప్కే ఇప్పుడు 6వ తేదీన భారత్ కు వస్తున్నట్టుగా ప్రకటించారు. సో భారత్ కు వస్తే ఎలాంటి పరిస్థితులు ఉండబోతాయి? నిజంగానే అభిజిత్ దిప్కేను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? జైలుకు పంపిస్తారా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే నీట్ ప్రశ్నపత్రం సహా వివిధ పరీక్షల నిర్వహణలో విఫలమైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా లక్ష్యంగా తన ఇక్కడ ఉన్నటువంటి అనుచరులతో కలిసి తనకు ఉన్నటువంటి ఫాలోవర్స్ తో కలిసి ఈ జంతర్ మంతర్ దగ్గర ఆందోళన నిర్వహిస్తానని కూడా తెలిపారు. ఎందుకంటే వేలాది మంది, లక్షలాది మందికి సంబంధించినటువంటి విద్యార్థులు, యువతకు సంబంధించినటువంటి జీవితాలకు సంబంధించిన అంశం కాబట్టి, వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన అంశం కాబట్టి, అలాంటి అంశంలో నీట్ లాంటి అనేక పరీక్షలు ప్రశ్నపత్రాల్లో లీక్స్ జరగడం వల్ల అన్న విద్యార్థుల భవిష్యత్తు చెలగాటమవుతున్నారు. సో ఇలాంటి వ్యవస్థ పోవాలి అనే ఒక ఉద్దేశంతోనే దీనికి కారకులైనటువంటి వారు ఖచ్చితంగా దీనికి బాధ్యత తీసుకోవాల్సింది అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో జంతర్ మంతర్ వద్ద తనకు ఉన్నటువంటి అనుచరులతో ఎవరైతే ఇటీవల కాలంలో కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి సోషల్ మీడియాలో అతను పెద్ద ఎత్తున ఫాలోయింగ్ పెట్టింది, అందులో కొంతమంది ఫాలోవర్స్ తో కలిసి జంతర్ మంతర్ దగ్గర కూడా ఆందోళన నిర్వహించాలనుకుంటున్నారు. సో అట్లా నిర్వహిస్తే ఎలాంటి పరిస్థితి ఉంది? ఎందుకంటే మనం గతంలో చూసాము ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇట్లా అంటే ఒక రాజకీయ పార్టీగా ఒక నినాదంతో అవినీతిని అంతమొందిస్తామని ఒక కొత్త నినాదంతో వచ్చి ఎంత సంచలనం సృష్టించిందో మనం చూస్తాము. ఇప్పుడు అలాంటి పరిస్థితి కనుక ఉంటుందా? దేశ రాజకీయాలు నిజంగానే కాక్రోచ్ జనతా పార్టీ ఏదైనా సంచలనం సృష్టించే పరిస్థితులు ఉన్నాయన్నది కూడా ఒక చర్చ జరుగుతుంది. సో మొత్తంగా ఇప్పుడు అభిజిత్ దిప్కే కనుక భారత్ కు వస్తే ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది? భారత్ లో నిజంగానే అతను ఆశిస్తున్నట్టుగా కూడా రాజకీయంగా, అదేవిధంగా అతను ఏదైతే పోరాటం చేయాలనుకుంటున్నారో విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు, అట్లాంటి వారి అంశాల పట్ల యుద్ధాన్ని చేయాలనుకుంటున్నారు. అలాంటి వారికి సంబంధించి ఎట్లా ఉండబోతుంది అభిజిత్ దిప్కే అని అనుకుంటున్న పరిస్థితి ఉంది. సో అభిజిత్ దిప్కే కనుక భారత్ కు వచ్చిన తర్వాత ఎట్లాంటి సంచలనం నమోదు అయితే కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో మొత్తం అంతా కూడా యువత దృష్టి అంతా కూడా అతని వైపే ఉంది. ఏం చేస్తాడు అభిజిత్ దిప్కే అనేది కూడా
ఉంది. నిజంగానే అమెరికాకు వచ్చి ఎందుకంటే అతను సోషల్ మీడియాలో చేసిన ప్రచారం కావచ్చు, ఇతరత్ర మొత్తం చూసుకుంటా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో ఇలాంటి తరుణంలో అర్జిత్ దిప్కేను కూడా అమెరికా నుంచి భారత్ రాగానే అరెస్ట్ చేస్తారా? ఎందుకంటే యువతను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారనే ఒక ఉద్దేశంతో అతన్ని అరెస్ట్ చేస్తారా? సోషల్ మీడియాలో లేనిపోని అపోహలు సృష్టించేలా ఈ యొక్క కాంగ్రెస్ జనతా పార్టీ అని పెట్టి ఒకటి నిజంగానే రాజకీయ పార్టీ పేరుతో ఇతర రాజకీయ పక్షాలను మొత్తంగా కూడా ఒక రకంగా సెటైరికల్ గా ఇట్లాంటి పరిస్థితులు తీసుకొస్తున్నాడా, లేకుంటే ఒక యువతలో ఒక కొత్త ఆలోచన విధానం లేకుండా యువతలో కొంత రెచ్చగొట్టే ధోరణిని ప్రేరేపిస్తున్నాడా అనే అంశం కూడా చర్చ జరుగుతుంది. సో అల్టిమేట్ గా మనం చూడాలి అభిజిత్ ఇంకా భారత్ వస్తే ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పటికీ భారత్ ప్రజాస్వామ్య దేశం అని నమ్ముతున్నా శాంతియుతంగా ఆందోళన నిర్వహించేందుకు తనకు జంతర్ మంతర్ దగ్గర ఆందోళన నిర్వహించేందుకు అనుమతి వస్తుందని అనుకుంటున్నా అని చెప్పేసి కూడా చెప్తున్నారంటే సో ఏం చేయబోతున్నారు? జంతర్ మంతర్ వద్ద కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నాడా అనేది కూడా మనం చూడాలి. సో ఈ జంతర్ మంతర్ వద్ద ఇంకా ధర్నా నిర్వహిస్తే పోలీసులు ఏం చేయబోతారు? ఎందుకంటే ఎక్కువగా యువత కూడా కొంత ఫాలో అయింది కాబట్టి యువతను ఎక్కువ అటెండ్ అయ్యి ఉంటది. సో ఇది ఒక జెన్జీ బ్యాచ్ కావచ్చు, కొత్త తరం బ్యాచ్ అంతా కూడా ఈ యొక్క కాంగ్రెస్ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఆందోళనలో పాల్గొంటే అప్పుడు భారత్ లో ఎలాంటి పరిస్థితి ఉంటుంది, ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఎలాంటి పరిస్థితి ఉంటుందో కూడా మనం చూడాలి. సో అల్టిమేట్ గా అయితే ఇప్పుడు తను చేస్తున్నటువంటి ఆందోళనకు అందరూ కూడా కలిసి రావాలని చెప్పేసి కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నారు. సో మనల్ని రక్షిస్తారని ఎంతకాలం చూస్తాం, ఎవరో వచ్చి సో ఎవరు రారు, మనం రక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి కూడా అభిజిత్ దిప్కే పేర్కోవడం. అదే సందర్భంలో శాంతి విశ్వసించే రాజ్యాంగాన్ని అనుసరించే బొద్దిక్కలంతా భవిష్యత్తును కాపాడడానికి నాతో కలిసి రండి అని చెప్పేసి కూడా ఒక సందేశాన్ని కూడా వీడియో సందేశాన్ని కూడా పేర్కొన్నారు. సో అల్టిమేట్ గా ఇప్పుడు అభిజిత్ దిప్కే కనుక భారత్ కు వచ్చి ఆందోళన వేస్తే కేవలం అది ఒక ఢిల్లీకి పరిమితం అవుతుందని ఇప్పుడు భవిష్యత్తులో ఇంకా మరిన్ని రాష్ట్రాల్లో కూడా అభిజిత్ దిప్కే యుద్ధాన్ని అమెరికాలో ఉన్నత ఉద్యోగాన్ని వదులుకొని ఇక్కడికి వచ్చి ఇక పూర్తి స్థాయిలో కాంగ్రెస్ జనతా పార్టీ పైనే దృష్టి పెట్టి వివిధ రాష్ట్రాల్లో అదే దేశవ్యాప్తంగా కూడా వివిధ రాష్ట్రాల్లో కూడా ఆందోళన కొనసాగిస్తారనేది కూడా చూడాలి. సో ఏదైనా ఇప్పుడు అభిజిత్ దిప్కే భారత్ రావడం ఒక సంచలనం. భారత్ వచ్చిన తర్వాత అతను తీసుకుపోయే చర్యలు ఎలా ఉంటాయి, అతను తీసుకునే ఆందోళన ఎలా ఉంటాయి, కాంగ్రెస్ జనతా పార్టీ విషయంలో అతని భవిష్యత్ అడుగులు ఎలా ఉండబోతున్నాయి అనేది మాత్రం ఖచ్చితంగా వేచి చూడాల్సి ఉంటుంది. రత్న. థ్యాంక్ యూ రాధాకృష్ణ.